సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యశ్ వినోద్ కుమార్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో జూరాల బ్యాక్ వాటర్ నీళ్లను లిఫ్ట్ చేసుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు రూపొందించడం జరిగిందన్నారు. ధనార్జన కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిజైన్ మార్చిందని ఆరోపించారు. ఇప్పటి వరకు సాగునీటి నోచుకుని ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మధ్యకాలంలో నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి కార్యాన్ని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి రీడిజైన్ చేసినారో అదే కరెక్ట్ అంటూ గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో జూరాల నుంచి చేసిందని అది తప్పు పట్టడం జరిగింది. అసలు ఈ టీఆర్ఎస్ మంత్రులకు శాసనసభ్యులకు నాయకులకు అసలు ఏమైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన ఏం చెప్తారంటే జూరాల నుంచి అవతల కర్ణాటకలో చాలా లిఫ్టులు ఉన్నాయి కనుక వాటర్ స్కేర్సిటీ ఉంటుంది మనకు, అందుకే శ్రీశైలంకి వెళ్ళంట. అది ఏమన్నా ఎవరైనా అసలు ఇదేమైనా మాట్లాడే పద్ధతేనా? జూరాల డ్యామ్ ఓపెన్ చేసి నీళ్ళు వదిలితే ఈ జూరాల నుంచి శ్రీశైలంకి వస్తాయి, శ్రీశైలం దాటి సాగర్ పోతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ హయాంలో జూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని రూపొందించారు. అంటే జూరాల డ్యామ్ దాటక ముందు ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం మంచిదా, మరి జూరాల నుంచి శ్రీశైలం దగ్గర పోయిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్ళని తీసుకోవడం మంచిదా? ఓన్లీ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు ధనార్జన కొరకే వాళ్ళ అవినీతి కొరకే డిజైన్లు మార్చి శ్రీశైలంకి వెళ్ళి ఉల్టా లిఫ్ట్ చేయడం అనేది ఇది 100% వాళ్ళ ధనార్జన కొరకే వాళ్ళు డిజైన్ మార్చడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఆ 69 జియో ద్వారా ఏదైతే డ్రై ఏరియా ఉన్నదో, ఏదైతే ఇప్పటి వరకు సాగునీటికి నోచుకొని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే మొన్న డబ్బులు శాంక్షన్ చేసి మన ఆ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది. కనుక ఈ తెలివి తక్కువ మాటలు ఇంకా కూడా ప్రజలను ఏదో మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేయకూడదని హితవు చెప్తూ మరొకసారి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు విమర్శించకుంటే దాని జోలికి రాకుంటే మంచిదని చెప్పి కూడా హితవు చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ పీకలేదు, ఇప్పుడు 3 నెలల్లో అయిపోతుంది చేయి 3 నెలల్లో అయిపోతుంది చేయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. ఏమన్నా ఇదేమన్నా మనుషులు మాట్లాడే మాటనేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మళ్ళీ నిన్న మొన్న ఏదో ఇక్కడికి వచ్చి మహబూబ్నగర్లో వచ్చి తిరుక్కుంటా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తా, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, నేను మీ కొరికే పనిచేస్తా అని చెప్పి కథలు చెప్తా ఉన్నావు సీనన్న. మహబూబ్నగర్ నియోజకవర్గానికి మహబూబ్నగర్ జిల్లాకు ఎలాంటి సమస్య లేదు. ఉన్న ఒకే ఒక సమస్య నీవే ఉంటివి. శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడే ఒక సమస్యగా ఉండే ఆ సమస్యను ప్రజలు ఐక్యమత్యంతోనో పార్టీలకు అతీతంగా అందరూ పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు నిన్ను ఓడగొట్టి. ఇక మళ్ళీ వచ్చి పుల్లలు పెట్టుకుంటా కొత్త సమస్యను సృష్టించకు. ఇప్పుడు నీ హాయంలో నువ్వు చేసినటువంటి సమస్యలే చాలా ఉన్నాయి. శిల్పారామం పేరు మీద అక్కడ 18 మంది మధ్యతరగతి బీద వాళ్ళ ప్లాట్లను ఒక మంత్రి హోదాలో నువ్వు నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ ప్లాట్లన్నీ ఆక్రమించుకొని శిల్పారామం కొరకు కాంపౌండ్ వాళ్ళు కట్టినావు. అది ఎట్లా కట్టినావు పరిష్కరిద్దాం. ఆ 18 కుటుంబాలను కూర్చోబెట్టి వాళ్ళ ప్లాట్లను నువ్వు ఎట్లా ఆక్రమించినావు, ఎట్లా కాంపౌండ్ వాళ్ళు కట్టించినావు శిల్పారామంకు ఎక్స్ప్లెయిన్ చేసి మన వాళ్ళకి ఎట్లా వాళ్ళ ప్లాట్లు నువ్వు అక్వైర్ చేయకపోతివి, వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వకపోతివి, దౌర్జన్యంగా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెడుతుంది. 18 మంది ప్లాట్ల వాళ్ళు, మా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు వీళ్ళదొక ఎకరా ల్యాండు, తర్వాత గనీభయ్ అని ఉంటాడు ఆయనదొక ల్యాండు. ఇంతమంది వ్యక్తుల భూములు ప్రభుత్వానికి రైట్ ఉంటుంది కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ను కాదని నువ్వు అక్వైర్ చేయకుండా ఎవరికి కంపెన్సేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా నువ్వు పోలీసులు అడ్డబెట్టుకొని చేసినావు కదా. మరి మా ప్రభుత్వం అట్లా చేయదు.
నీవు సృష్టించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఉన్నావు. నువ్వు మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నావు కదా ఏ సమస్య నువ్వు చేసిన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీరన్నపేట సైడ్ డబుల్ బెడ్రూమ్లోకి పోతుంటే అక్కడ ఉన్నటువంటి అసైన్ భూమిలో నువ్వు పెద్ద ఒక హాస్పిటల్, ఒక స్కూలు, కాలేదని ఏదో పెద్ద బిల్డింగ్ అని చెప్పి శాంక్షన్ చేసినావు. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్ళీ ఆ భూములను, ఆ నిరుపేద ముదిరాజుల భూములను తీసుకొని నువ్వు కట్టిన ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేసినావు కదా, మళ్ళీ అది ఎట్లా అక్వైర్ చేసినావా? గవర్నమెంట్ వాపస్ తీసుకుందా? వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చినావా? పాప ముస్లాం ఇప్పుడు మా దగ్గర తిరుగుతుంది మా కార్యాలయానికి. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే. ఈ పాపం అంతా నువ్వు చేసిందే సీనన్నా. కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరియు మా ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం. నువ్వు ఇంకా దొంగలాక ప్రభుత్వ స్థలాల్లో రాత్రి విగ్రహాలను పెట్టి పొద్దుగాల ఇంకా ఊర్లు ఇవ్వకముందే వచ్చి ఓపెనింగ్లు చేసి చూపుటం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని మానుకోవాలని చెప్పి మాజీ మంత్రివర్లకు చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకేదో లబ్ధి పొందాలని చెప్పి కొన్ని సామాజిక వర్గాలను ఏదో రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టించేదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా మానుకోవాలి. ఇప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద చిచ్చు పెట్టే అవకాశం లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ అందరూ ఐకమత్యంగా కలిసి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పుడు ఊరును కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం. ఇందులో నీ ఇన్వాల్వ్మెంటు, నీ దఖల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పి హితవు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మా ప్రభుత్వం వస్తుంది, రేపు దేశం వల్ల మేమే వెళ్తాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. నీవు 10 ఏళ్ళలో పీకింది ఏం లేదు, నీకు ఎందుకు బాధ గప్పుకుండా అని చెప్తున్నాం. మాకు తెలిసి ఏం చేయాలనో. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టింది మేము, ఈ దేశంలో రైతులకు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చింది మేము, ఈ దేశంలో ప్రభుత్వాలు రైతులకు బోర్లు వేసింది మేము, ఈ దేశంలో రైతులకు మోటార్లు పెట్టింది మేము, మీటర్లు ఇచ్చింది మేము, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది మేము, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది మేము, రైతులను గుర్తించింది మేము, ప్రజలను ప్రేమించింది మేము. మాకు అన్నీ తెలుసు. ఊరికి అనవసరంగా ప్రభుత్వం మీ అధికారం పోయింది కానీ తబ్బిబ్బాయి అది ఇది మాట్లాడుకోతే వాళ్ళకే చూస్తాం. వెయిట్ చేయండి, చూడండి మేము ఏం చేస్తాము. మొన్నైతే జీవో ఇచ్చిండు, డబ్బులు శాంక్షన్ చేసిండు, సర్వే అయితే మీరు 10 ఏళ్ళలో ఏం చేయలేదు కదన్న కదా. అన్ని ప్రాజెక్టులు 10% మిగిలితే అవన్నీ పక్కకు పెట్టి ఒక్కటే ఏదో కేసీఆర్ గారు ముద్దు బిడ్డలాగా ఫీల్ అయ్యి కదా ఈ ప్రాజెక్టులు అని చెప్పి చెప్పుకోరు. ఏం చేశారు? ఇవాళ మళ్ళీ మాకు చెప్తున్నాం 3 నెలలు అయిపోతుందని. మరి నువ్వేం చేసినావు? అవునా కదా. వాళ్ళు ఏం చేసినా మేడిగడ్డ చూస్తారేమా గదే. దాన్ని కూడా అంటే అంత క్లియర్గా కనబడుతున్నటువంటి మేడిగడ్డ ఇష్యూను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం కేసీఆర్, కేటీఆర్, లాస్ట్కు హరీష్ రావు, తర్వాత శ్రీనివాస్ గారు కూడా చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకా అయిపోయి అదే చెప్తూ పోతున్నాం. మేమేం చెప్తున్నాం అంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఉన్నటువంటి ఒకే ఒక రాక్షసి, ఒకే ఒక దయ్యం, ఒకే ఒక శని, ఒకే ఒక పెద్ద సమస్య శ్రీనివాస్ గౌడ్. ఆయన సమస్య పరిష్కారం చేసుకున్నారు. ప్రజలందరూ యునైటెడ్గా ఇప్పుడు పరిపాలించుకుంటారు, ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటారు, ఒక్కొక్క సమస్యలను దశల వారీగా పరిష్కరించుకుంటారు. మీరు అనవసరంగా పుల్లలు పెట్టక్కనే అనేది హితవు చెప్తున్నాము. నువ్వు నిజంగానే రావాలి ఏదో చేయాలనుకుంటే నువ్వు పెట్టిన తాకట్లు ఉన్నాయాడ. శిల్పారామం కాడ 18 ప్లాట్లు, 1 ఎకరా భూమి, ఇంకొక గణేశ అనేది 1 ఎకరా, ఇవన్నీ కబ్జా పెట్టించినావు. ఎట్లా పెట్టించినావు? నువ్వు కట్టింది శిల్పారామమే. పద్ధతి ఉండదా ప్రభుత్వం అన్నాక? అక్వైర్ చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీకు భూమి లేదురా అబ్బాయి ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయకుండా వాళ్ళు పాపం ప్లాట్లు అంటే ఏముంటుందన్న స్కీమ్లలో ఉన్న వాళ్ళకు ఏదో బిడ్డ పెళ్లి కొరకు దాని కొరకు దీని కొరకు అని కొంటారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం స్కీమ్లో ఉన్న ప్లాట్లు అవి. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అదే శిల్పారామంలో ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో వెనకాల కూడా 20 ప్లాట్లు, నెక్లెస్ రోడ్ అంటివి, FTL మొత్తాన్ని ఖతం చేస్తేవి, 120 ఎకరాల చెరువును 60 ఎకరాలకు చేస్తేవి. దీనికి అంత సమాధానం చెప్పాలి. సీనన్న రావాలి, సమయం వస్తుంది, పిలుస్తాను డెఫినెట్గా. ప్రజా దర్బార్ పెట్టి నిలబెడతాను, నువ్వే బోన్లో నిలబడాల్సి వస్తుంది. ఎందుకు చేసినావు? నీ తరఫుకెళ్ళి వాళ్ళ అధికారులు ఎంటికలు విక్కుంటారు, ఏం చేయాలి అర్థం కాక. నెక్లెస్ రోడ్ అని చూడండి మీరు పోయి, చెరువును మొత్తం కుదించిండు కదా. 120 ఎకరాల చెరువును 60 ఎకరాలు కుదించడు. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నావు? ఈ బస్ స్టాండ్ కాడ పనులు ఆగిపోయినాయి అంటారు. మరి ఎందుకు ఆగిపోయినాయి? ఎవరికి ఇష్టం లీజుకి ఇష్టం చెప్పవు. చాలా ఉన్నాయని అడిగే ప్రశ్నలు కనుక ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతతను మళ్ళీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. దానికే చెప్తా ఉన్నావు శ్రీనివాస్ గౌడ్ గారికి, నువ్వు అట్లా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకు నన్ను. ఆయన నువ్వే చెప్తున్నావు రాఘవేంద్ర రాజని. ఆ 50 మంది దయ్యాల పేర్లు ఆయనని అడగాలి, నన్ను అడిగి నేనే చెప్తాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని.
దయ్యాలు కొరువు దయ్యాలంటే ఆయన ఎవరైతే అన్నారో ఆయన అడగాలి గౌడ్ సాబ్, నన్ను అడిగితే ఎట్లా చెప్పు. కాంగ్రెస్ అధ్యక్షుడు కొంత ఎమోషన్కి గురైండు. గత 10 సంవత్సరాల పరిస్థితులను బట్టి ఎమోషన్కి గురైన మాట వాస్తవం. కానీ పార్టీ డిసిప్లిన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. డెఫినెట్గా అది పెద్దల దృష్టిలో ఉంది. ఇట్ ఈజ్ అండర్ ఏమంటారు డిస్కషన్. అది మన పరిధిలో లేదు. ఒక యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆయన ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరకో లేకపోతే వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గరకు ఇంకేడి దగ్గర పోయి మాట్లాడేది ఉంటే మాట్లాడకుండా జరిగింది. ఇట్ నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఒక ఎమోషన్ గురై ఆయన చేసినటువంటి సంఘటన అది పెద్దల పరిశీలనలో ఉంది. ఏం కాదు, అవన్నీ మా ఇంటి విషయాలు అవి, అవన్నీ మా ఇంటి విషయాలన్నా. మేము కార్యదర్శి హోదాలో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకన్నా ఎక్కువ అవమానాలు, మాకన్నా ఎక్కువ కష్టాలు, మాకన్నా ఎక్కువ ఇబ్బందులు, మాకన్నా ఎక్కువ బాధలు అనుభవించింది ఈ మహబూబ్నగర్ పట్టణంలో పనిచేసే మీడియా మిత్రులు, సోదరులు. అవునా కాదా? అందరం కష్టపడితే ఈ ప్రజాస్వామ్యం వచ్చింది. చిన్న చిన్న వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి, ఇంటి విషయాలు, బయట విషయాలు. దీని అందరినీ రచ్చ చేయకండి దయచేసి. మనమందరం కలిసి మన సమస్యలు లోపలింట్లో పరిష్కారం చేసుకుంటూ మనం ప్రజలకు ఏం చేయాలో మాకు గైడ్ చేయండి. అంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ మహబూబ్నగర్ టౌన్ డెవలప్మెంట్. చాలామంది బాధలు ఉన్నారు కదా, భూములు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, కేసులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యను మనం ఎట్లా పరిష్కారం చేద్దామని మమ్మల్ని కానీ ఎమ్మెల్యేని కానీ మా పార్టీని కానీ మీరు గైడ్ చేయండి. 4th పిల్లర్గా చిన్న చిన్న విషయాలను దాన్ని దుర్బిని పెట్టి చూపించడం వల్ల అనవసరమైన న్యూసెన్స్ అయితే తప్ప ఉన్న మంచి వాతావరణం చెడిపోతుంది. దానికి మళ్ళీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక మీడియానో లేకపోతే కాంగ్రెస్ నాయకుడిగా మేము కారణం కావడం కరెక్ట్ కాదని నా విజ్ఞప్తి. మీ దృష్టికి ఏమైనా వచ్చింది అనుకో మా దృష్టికి తీసుకురండి. దాన్ని టీవీలు వేయడం వల్ల లేకపోతే ఇంకో స్క్రోలింగ్ చేయడం వల్ల కన్నా ఊరికి ఏం లాభం అయితే చూద్దాం. నిజంగానే సబ్జెక్ట్ ఏంటంటే అదే లేలే విషయాలు ఏంటివి అన్నది పాయింట్ అన్న. ఏ విషయం లేదన్నా, ఏ విషయం చూపించాలి ఏ విషయం చూపించకూడదు అన్నది విచక్షణ మీకు మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కదా. మా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న చిన్నగా ఉంటే మనం దాన్ని లోపలంటే పరిష్కారం. లక్ష్మణ్ యాదవ్ నా మీద బాధపడుతున్నాడు అనుకున్నా, నీకు తెలిసింది నువ్వు నాకు చెప్పు, నేను లక్ష్మణ్ యాదవ్ ఇంటికి పోయి కూర్చో ఏం లక్ష్మణ్ ఏమైంది చెప్పు అని ఇద్దరు అంటే అందరం కూడా కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి అవుతుంది, మంచి జరుగుతుంది కనుక ఈ ప్రయత్నం చేద్దాం. 4th పిల్లర్గా